కొనసాగుతుంది నీటి మట్టం. నిన్న 3 గేట్లు ఎత్తారు అధికారులు, ఇవాళ మరో 3 గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే శ్రీశైలానికి భారీగా నీరు చేరుతుండడంతో నిన్న 3 గేట్లు ఎత్తారు అధికారులు. 3 గేట్లతో దిగువకు నీరు భారీగా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు శ్రీశైలానికి వరద కొనసాగుతుంది. పోతిరెడ్డిపాడు 6 గేట్లు 3 అడుగుల మేర ఎత్తారు అధికారులు. ఎస్ఆర్బీసీకి 23,000 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఇన్ఫ్లో ప్రస్తుతం 4,60,40 క్యూసెక్కులుగా కొనసాగుతుంటే మరోవైపు అవుట్ఫ్లో 1,41,560 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.90 అడుగులుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 198.362 టీఎంసీలుగా కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం పూర్తిగా చేరుకుంది. ప్రస్తుతానికి 3 గేట్లు ఎత్తివేశారు. ఇవాళ మరో 3 గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు శ్రీశైలం డ్యాంను ఆగస్టు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకొని శ్రీశైలం కృష్ణా జలాలకు జలహారతి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. కుడి విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించబోతున్నట్టుగా కూడా తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి సంబంధించినటువంటి మరో 3 గేట్లు అధికారులు ఇవాళ ఎత్తే అవకాశం కనిపిస్తోంది. కంటిన్యూగా వరద కొనసాగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. పోతిరెడ్డిపాడు 6 గేట్లు 3 అడుగుల మేర అధికారులు ఎత్తారు. ప్రస్తుతం ఎస్ఆర్బీసీకి 23,000 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. ఇక ఇన్ఫ్లో 4,60,000 ఉండగా అవుట్ఫ్లో 1,41,560 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.90 అడుగులుగా కొనసాగుతుంది. ఎస్, మా ప్రతినిధి హుసేన్ ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. హుసేన్, మీరు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నారు. ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది డ్యామ్ దగ్గర? ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో కొనసాగుతుంది? అలాగే ఎన్ని గేట్లు ప్రస్తుతం నీటి దిగువకు వదులుతున్నారు? మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పట్లోగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది? అయినటువంటి శ్రీశైలం జలాశయం పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరుతుండడంతో నిన్నటి రోజున 3 గేట్లు ఎత్తి దిగువకు 80,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ కి ఆ నీటి ప్రవాహం వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాము శ్రీశైలం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఉన్నాము. ఒక్కసారిగా 3 గేట్లు ఎత్తడంతో పాలధారను కల్పించేలాగా ఆ కృష్ణమ్మ పరువుల్లో దొక్కుతుంది. శ్రీశైల జలాశయం నుంచి జాలువారేటి ప్రస్తుతం 880.90 అడుగులుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 198.362 టీఎంసీలుగా కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం పూర్తిగా చేరుకుంది. ప్రస్తుతానికి 3 గేట్లు ఎత్తివేశారు. ఇవాళ మరో 3 గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు శ్రీశైలం డ్యాంను ఆగస్టు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకొని శ్రీశైలం కృష్ణా జలాలకు జలహారతి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. కుడి విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించబోతున్నట్టుగా కూడా తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి సంబంధించినటువంటి మరో 3 గేట్లు అధికారులు ఇవాళ ఎత్తే అవకాశం కనిపిస్తోంది. కంటిన్యూగా వరద కొనసాగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. పోతిరెడ్డిపాడు 6 గేట్లు 3 అడుగుల మేర అధికారులు ఎత్తారు. ప్రస్తుతం ఎస్ఆర్బీసీకి 23,000 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. ఇక ఇన్ఫ్లో 4,60,000 ఉండగా అవుట్ఫ్లో 1,41,560 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.90 అడుగులుగా కొనసాగుతుంది. ఎస్, మా ప్రతినిధి హుసేన్ ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. హుసేన్, మీరు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నారు. ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది డ్యామ్ దగ్గర? ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో కొనసాగుతుంది? అలాగే ఎన్ని గేట్లు ప్రస్తుతం నీటి దిగువకు వదులుతున్నారు? మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పట్లోగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది? అయినటువంటి శ్రీశైలం జలాశయం పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరుతుండడంతో నిన్నటి రోజున 3 గేట్లు ఎత్తి దిగువకు 80,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ కి ఆ నీటి ప్రవాహం వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాము శ్రీశైలం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఉన్నాము. ఒక్కసారిగా 3 గేట్లు ఎత్తడంతో పాలధారను కల్పించేలాగా ఆ కృష్ణమ్మ పరువుల్లో దొక్కుతుంది. శ్రీశైల జలాశయం నుంచి జాలువారేటి ఆ 3 గేట్ల నుంచి
వెళ్ళేటువంటి నీటి ప్రవాహాన్ని చూస్తే పాల పొంగును తలపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా శ్రీశైల జలాశయం గేట్లు ఎత్తారనేటువంటి అంశం తెలుసుకున్న శ్రీశైలంకి వచ్చే ఆ మల్లాలను దర్శించుకున్న భక్తులు, భ్రమరాంబిక భక్తులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యూ పాయింట్ నుంచి చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద, ఎట్లా ఉంది ఇక్కడ వ్యూ పాయింట్? మంత్రాడు నుండి వచ్చినాం సార్. 3 గేట్లు ఎత్తున్నారు సార్. చూస్తుంటే చాలా భయంకరంగా వస్తుంది సార్. మరి కొంతమంది ఉన్నారు, చెప్పండి ఎలాంటి సిచ్యువేషన్? మా విజయవాడ నుంచి వచ్చాము. డాము చాలా బాగుంది. 3 గేట్లు 3 గేట్లు 4 గేట్లు ఎత్తారు. చాలా బాగుంది. విజయవాడ నుంచి వచ్చాము. దీంతో పాటు మరి కొంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద? మేము నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంకి వెళ్ళి గట్టుపల్లి మండలంకి వెళ్ళి వచ్చాము. ఇక్కడ శ్రీశైలం గేట్లు ఎత్తారని చూస్తానికి వచ్చాము. ఇక్కడ మాకు వచ్చి చూశాక చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాగార్జున సాగర్కి నీళ్ళు వెళ్తే చాలా కుటుంబాలు గిట, రైతులు గిట చాలా బాగుపడతారు అని మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాం బ్రదర్. ఎప్పుడు వచ్చారు? ఈ టూర్ లో ఈ శ్రీశైలం డ్యామ్ చూస్తామనేటువంటి పెట్టున్నారా, ప్లానింగ్ ఉందా? నిన్న న్యూస్ లో చూసాకే వచ్చాము. నేను ఈవినింగ్ 4 o'clock ఓపెన్ చేసిరని తెలిసి వచ్చాము. కన్నుల పండుగ ఉంటది ఎప్పుడైనా. ఇది గేట్లు ఎత్తింది అలాగా ఉంటుంది, గేట్లు ఎత్తే ముందు వేరే ఉంటుంది. శ్రీశైలం డ్యామ్ గురించి ఏం తెలుసు, ఏం చదువుకున్నారు తెలుసా? అంటే ఎగ్జాక్ట్ అంత మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ సంబంధించి సందర్శకుల తాకిడి పోటెత్తింది. ఒకవైపు వరద ప్రవాహం పెద్ద ఎత్తున వస్తా ఇటు జూరాల నుంచి అటు సుంకేశ్వర డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు జలాశయం చూసేందుకు ఇక్కడ భక్తులంతా కూడా పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. చాలా బాగుంది. లక్కీగా ఇది 4 గేట్స్ ఓపెన్ అయినాయి. చాలా బాగుంది. వ్యూ అయితే సూపర్ ఉంది. మీ టూర్ లో ఈ ప్లానింగ్ లో ఉందా? ప్లానింగ్ లో లేకుండే జస్ట్ ఇది చూద్దామని అనుకున్నాం, కానీ లక్కీగా గేట్స్ ఓపెన్స్ అయినాయి. చాలా బాగుంది. మాట్లాడండి మరికొంతమంది. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది వ్యూ పాయింట్? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. వ్యూ పాయింట్ చాలా బాగుంది. లక్కీగా ఓపెన్ చేశారు. వెదర్ మాత్రం ఎక్సలెంట్. శ్రీశైలం భ్రమరాంబిక దేవిని దర్శించడం, మల్లాన్ని దర్శించే ఈ వాతావరణం ఎలా? చాలా బాగుందండి. మరి ఒకటే శ్రీశైలం ప్రాజెక్టు కి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పోటెత్తినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడుకుంటున్నాను. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన. వచ్చారు. చాలా బాగుంది. ఇప్పుడు చూసారా ఇలాంటి? చూడలేదు, ఫస్ట్ టైం వచ్చిన. ఇప్పుడు శ్రీశైలం జలాశయం ఉంది ఇక్కడ అనేది తెలుసు, అంటే రాలేదు, ఫస్ట్ టైం వచ్చినాము. ఎవరు వచ్చారు? మా ఫ్యామిలీ వచ్చారు. రాధాస్ పెద్ద ఎత్తున ఈ జలాశయానికి ఈ వరద తాకిడి ఒకవైపు ఉంటే మరోవైపు సందర్శకుల తాకిడితో కిటకిటలు ఆడేటువంటి పరిస్థితి. డ్యామ్ వద్దకు వెళ్లకుండా ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఇక్కడ వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే అటు నల్లమల ప్రాజెక్టు, నల్లమల అడవులకు, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎడమగట్టుల పరోహంతో పాటు కుడిగట్టులో ఉన్నటువంటి